జిల్లా పడమటి కంబంపాడులో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ఏపీఎన్ కథనాలకు అధికారులు స్పందించారు. ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి 4 ఎక్స్కవేటర్లు అలాగే 7 టిప్పర్లతో పాటు 2 ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇసుక దందాకు పాల్పడుతున్న పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలో వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఈ ఇసుక దందాను ఏబీఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. వరుస కథనాలను ప్రసారం చేస్తుంది. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులపై కొరడా చలిపిస్తున్నారు. స్పాట్లో పలు వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఇసుకాసులు మాత్రం రెచ్చిపోతున్నారు. ఈ మాఫియా లీడర్లు ఎక్కడికక్కడే ఇసుకుని యథేచ్ఛగా తరలించే పరిస్థితి. అనంతసాగరం మండలం పడమటి కంబంపాడులో ఒక్కసారిగా భారీ యంత్రాలతోటి నిన్నంతా కూడా అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగించారు. దీనిపైన ఏబిఎన్ లో వరుస కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో అధికారులు వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. రీచ్ కి వెళ్లి చూడగా దాదాపు 200 మిషన్స్ ఎక్స్కవేటర్లను పట్టుకోవడం జరిగింది. అలాగే 7 టిప్పర్లని 2 ట్రాక్టర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేశారు. వీళ్ళంతా కూడా వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. ట్రాక్టర్లు చూస్తే అగ్రహారం గ్రామానికి చెందిన వైసీపీ లీడర్ అంకిరెడ్డి, 2వ ట్రాక్టర్ వచ్చేసి సోమశిల వైసీపీ నేత గుండుపోయిన ఈశ్వరయ్యకి చెందిన ట్రాక్టర్ గా గుర్తించారు. ఈ వైసీపీ నేతలు అంటే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల రోజులు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి ఈ రోజుల్లోనే అక్రమాలకు అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఈ పెన్నా పరివాహక ప్రాంతంలో ఎక్కడంటే అక్కడ ఇసుక పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు కూడా కొంతమంది నెలవారీ మామూలు తీసుకుంటూ ఈ అక్రమాలకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చూస్తే ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలతో పాటు బుచ్చి, కోవూరు, నెల్లూరు రూరల్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. నెల్లూరు రూరల్ పరిధిలోని పల్లిపాడు ప్రాంతంలో కూడా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతూ ఉంది. బహిరంగంగానే తెల్లవారుజామున 3 గంటల నుంచి ట్రాక్టర్లో లోడ్ చేసుకుని ముత్తుకూరు వంటి ప్రాంతాలకు వెళుతున్నా కూడా మధ్యలో 4-5 పోలీస్ స్టేషన్లు ఉన్నా కూడా ఎవరు ఆపే పరిస్థితి లేదు. మరోవైపు బుచ్చిరెడ్డిపాలెం మెనగల్లులో కూడా యంత్రాలతోటి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులే వీళ్ళందరికీ కూడా కొమ్ము కాస్తున్నారు. దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా వీళ్ళ అధికారులు నెలమామూలు తీసుకుంటూ వీళ్ళ కొమ్ము కాస్తున్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు ఇదేమిటని ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల సంగం మండలంలో కూడా జనసేన నేతలు ఈ అక్రమ రవాణాని అడ్డుకుంటే వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని చూసి చూన్నట్టు పోవాలంటూ చెప్పడంతో అధికారులు కూడా చూసి చూన్నట్టు వ్యవహరిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణా సాగుతూ ఉంది. థ్యాంక్ యూ మహేష్.